కూటమి నేతల పాలనలో యథేచ్ఛగా జోద క్రీడలకు అడ్డాగా మారిపోతున్నాయి నియోజకవర్గాలు. స్వయాన మంత్రి ఇలాకాలో చూస్తే కనుక ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి న్యూజివేడ్లో మంత్రి పార్థసారథి నియోజకవర్గంలోనే యథేచ్ఛగా ప్రాకాత కప్పులు కూడా నడుస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా మెరుపుదాడులు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఏలూరుకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జి గారమూరి సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ప్రజలకు సంక్షేమం చేస్తారు, అభివృద్ధి చేస్తారని ఇలా పట్టం కడితే నియోజకవర్గాల్లో చూస్తున్నారు యథేచ్ఛగా జోదాలు జరుగుతున్నాయి. ఏం చూస్తారు ఇలాంటి? మరి ఈరోజు నూజివీడు కేంద్రంగా ఆగిరిపల్లి మండలంలో ఒక రిసార్ట్లో ఇలా ఒక 120 మందికి పైగా ప్లస్ ఇలా పేకాట క్లబ్ నడుపుకుంటా ఒక రిసార్ట్లో అసలు ఒక మంత్రి గారు మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి మంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీలోనే ఇలా పరిస్థితి ఉందంటే ఇంకా బయట ఎలా ఉంటుందో ఇంకా అర్థం చేసుకోండి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కరు, జూదము, మట్టి, ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు కేవలం ఈ కమిషన్ కలెక్ట్ చేసుకోవడం పనిలో పడ్డారు. కానీ వాళ్ళని ఎందుకు గెలిచామా, ప్రజలు ఎందుకు ఓట్లు వేసారా వాళ్ళకి అర్థం కావట్లేదు. కేవలం ఈ కమిషన్లు, ఈ మట్టిలో, ఇసుకలో, మళ్ళీ ఈ పేకాట క్లబ్బులు, మళ్ళీ తర్వాత ఈ అక్రమ మద్యం, ఫేక్ లిక్కరు, ఇలా స్వయాన డిప్యూటీ సీఎం గారు చెప్పారు కదా అక్కడ పరిస్థితి ఎలా ఉంది. ఒక డీసీపీ గారి మీదే ఆయన ఆరోపణ చేశారు, డిఎస్పీ గారి మీద ఆరోపణ చేశారు. ఎవరు? మన డిప్యూటీ సీఎం గారు. అయినా కూడా ఇప్పుడు ఒక మంత్రి గారి ఇలాకాలో ఇలా ఉందంటే ఇంక అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి ఊహించుకోండి. ప్రజల్ని గాలికి వదిలేశారండి. ప్రజలుకి ఏవైతే విద్య, వైద్యం చేయాలో వాటిని ప్రైవేట్ చేస్తారంట. మరి ఇంకెందుకు ఈ ప్రభుత్వం ఎందుకు క్లబ్బులు, ప్యాకెట్ క్లబ్లు లీగల్ చేసేసి నడుపుకుంటే బెటర్ ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏఐతో. క్షేత్రస్థాయిలో చూస్తున్నారు. ఆల్రెడీ సూపర్ 6 విషయంలో ఆశించారు ప్రజలు. ఆల్రెడీ నిండా మునిగిపోయారు, మోసపోయారు. చూసి ఇచ్చేసేమని చూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా చూస్తేమో క్షేత్రస్థాయిలో చూసినాకో ప్రజలకు సంబంధించినటువంటి స్థితిగతులు పట్టించుకోకుండా, అవసరాలు పట్టించుకోకుండా యథేచ్ఛగా దోచుకోవడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఏమేమి చూస్తారు ఇలాంటి? మేము కోర్టుకు సంతకాలు సేకరించడానికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది ఇలా మెడికల్ కాలేజ్ గురించి. ప్రతి ఒక్కళ్ళు, మహిళలు ముఖ్యంగా, మోసపోయాము, సూపర్ 6 విషయంలో నమ్మి మోసపోయాము, మా చేతికి అందేది కూడా మేము చెడగొట్టుకున్నాము అని చెప్పి బాధపడుతున్నారు. ఈరోజు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, చేయూత లేదు, చేదోడు లేదు, అసలు ఏ ప్రోగ్రాం లేదు. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రైతు రుణ, మన అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టి ఒక 2 సార్లు 5,000 వేశారు. అది కూడా సగం మందికే. రైతులు పిచ్చి తిట్లు తిట్టుకుంటున్నారు. ఈరోజు రైతులు కడుపుల మీద కొట్టారు, విద్యార్థులు కడుపుల మీద కొట్టారు, మహిళల కడుపుల మీద కొట్టారు. మళ్ళీ ఇప్పుడు జూదము, పేకాటలు, మళ్ళీ తర్వాత ఈ లిక్కరు, ఫేక్ లిక్కరు, ఈ అక్రమ మద్యము, వీటి మీద నడుస్తుంది. సార్ క్షేత్రస్థాయిలో చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వీటిని అడ్డుకట్ట వేసినటువంటి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి వారు కొంతమందిని తెలంగాణ నుంచి ఆహ్వానించిన వాళ్ళు కూడా తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, విమర్శలు జరుగుతున్నాయి. ఏం చూస్తారు? పక్క రాష్ట్రం నుంచి కూడా ధైర్యంగా వస్తున్నారు అంటే విచ్చలవిడి అయిపోయింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ప్రజలు పాడైపోతారండి జూదం వల్ల. అది చూడడానికి ఏముందిలే, జూదం ఎవరో ఆడుకుంటున్నా అనుకోవచ్చు, కానీ వీటి వల్ల కాపురాలు కూలిపోతాయి, ఒక కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఆ కుటుంబాల మీద డిపెండ్ అయి ఉండే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు. సో దీనివల్ల ఫైనాన్షియల్గా రాష్ట్రానికి చాలా మైనస్. అది చిన్నదే అనుకోవచ్చు, కానీ రాష్ట్రానికి వీటి వల్ల చాలా మైనస్ జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇలాంటి చర్యలు జరగకుండా వెంటనే ఆపాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారు అన్నారు గతంలోనే బెల్ట్ షాప్ కల్పిస్తే బెండు తీస్తాం, జోదాలు జరిగితే అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పోల్చుకుంటే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క పేకాట క్లబ్ అనేది లేదు, ఆ ఊసే రాలేదు. ఇప్పుడు చూస్తే కనుక యథేచ్ఛగా పేకాట క్లబ్లు, యథేచ్ఛగా మద్యంకి సంబంధించి బెల్ట్ షాపులు, బెల్ట్ తీస్తారన్నట్టు నాయకులు ఏం చేస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేయాలి, ప్రజల కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి అని చెప్పి ప్రతిదీ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అది కాదు. వాళ్ళ మనుషులు డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళు రేపు ఇంకా ఏమేం చేసుకోవాలి అని చెప్పి డబ్బులు దండుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ తీస్తే బెండు తీస్తా అన్నారు, కానీ ఈరోజు జనసేనకు ఒక బెల్ట్ షాపు, బీజేపీకి ఒక బెల్ట్ షాపు, టీడీపీకి ఒక బెల్ట్ షాపు. ప్రతి చిన్న గ్రామం అయితే 3 బెల్ట్ షాపులు, కొంచెం పెద్ద గ్రామం అయితే 6-9 బెల్ట్ షాపుల దాకా ఒక్కొక్క గ్రామంలో ఉన్నాయి.
చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఆయన కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. యథేచ్ఛగా జరుగుతున్నటువంటి జోదాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఉన్నటువంటి స్థానిక నేతలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి కనుసన్నలోనే యథేచ్ఛగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. పేకాటకు సంబంధించి కానీ జోదాలకు సంబంధించి కానీ విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ని కూడా అడ్డాగా మార్చేస్తున్నారు. ఇప్పటికైనా వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేసిన బస్సు కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.